బాబు అది వదిలేసేదని ఎందుకంటే नहीं आता थोड़ा सा आगे ना बस ओके మిత్రులారా కేసీఆర్ అబద్ధపు మాటలు మోసపూరిత మాటలు తిరిగి ప్రజల్లోకి పోయి తప్పుడు సంకేతాలు పోవద్దనే ఈ అర్జెంట్ గా మేము పెట్టిన ప్రెస్ మీట్ కేసీఆర్ ఈ రోజు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఒప్పుకున్నట్టే 2014 ఎన్నికల్లో మీరు ఏమి హామీలు ఇచ్చి ఏ విధంగా తెలంగాణ ప్రజలు మోసం చేసినరో వాటి గురించి మాట్లాడకుండా 2018 ఎలక్షన్స్ ఇంకొక 50 రోజులు ఉండగా కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతున్న మాటల్ని మక్కి కాపీ కొట్టినా మరి కేసీఆర్ ని ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇంకా 2-3 విషయాలు నేను చెప్తా. ఎంప్లాయీస్ కి టీచర్స్ కి నువ్వు ఎందుకు పిఆర్సీ ఏర్పాటు చేయలేదు బహిరంగ ప్రకటన చేసిన తర్వాత క్షమాపణ చెప్పాలి. ఐఆర్ ఎందుకు ఇవ్వలేదు ఎంప్లాయీస్ కి టీచర్స్ కి క్షమాపణ చెప్పాలి. సిపిఎస్ విధానం రద్దు చేస్తా అని ఎందుకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు క్షమాపణ చెప్పాలి. మనం ఈ విధంగా తెలంగాణ సమాజంలో కీలక పాత్ర ఒక కీలక భూమిక ఉన్న అన్ని వర్గాలను చూస్తే యువత విషయంలో మోసం చేసే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాడు. అధికారంలో ఉండి ధనిక రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రం 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలే. 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఏకకాలంలో రుణమాఫీ చేయలే. లక్షల కోట్ల అప్పు చేసి సమాజంలో అత్యంత బీదవారు వీకెస్ట్ ఆఫ్ ద వీక్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కి పెన్షన్ పెంచలే. పదవి నుంచి దిగిపోయే ముందు ఎన్నికల్లో ఓడిపోతున్నామని గుర్తించి మేమన్న మాటలే కాపీ చేయడానికి సిగ్గుపడాలి కేసీఆర్ అని చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీల విషయంలో కొత్త కార్యక్రమాలు చేస్తారట. ఈరోజు ఆయనతోని నేను కమిటీ వేసి కొత్త కార్యక్రమం చేస్తా అంటున్నాడు. అసలు చెప్పిన విషయాలని క్షమాపణ చెప్పలేదు ఎందుకు? దళిత ముఖ్యమంత్రిపై ఎందుకు మాట్లాడలేదు? దళిత ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే నా తల నలుక్కుంటా అన్నవా లేదా కేసీఆర్? కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.